నువ్వా? ఏంట్రా మళ్ళీ వచ్చావు? మొన్న తిన్న దెబ్బలు సరిపోలేదేమో మావయ్య, అందుకే మళ్ళీ వచ్చినట్టున్నాడు. ఎరా, ప్రతిసారి నువ్వు మా దగ్గరికి రావడం, దెబ్బలు తినడం నీకు బాగా అలవాటైపోయింది. అది కాదండి. ఈసారి ఎందుకు వచ్చావురా వెధవా? ఏంట్రా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు? మాట్లాడు. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని మా అన్న వెయిట్ చేస్తున్నాడమ్మా. రేయ్, ఎందుకు వచ్చావురా? నేను చెప్పాలనుకున్నది చెప్పే వరకు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటాను సార్. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు బాబు? అసలే మా సమస్యల్లో మేముంటే మధ్యలో నీ గోలేంటి? ఏం కావాలి నీకు? కాఫీ, టీ, కూల్ డ్రింక్, మజ్జిగ, ఆఖరికి పచ్చి మంచినీళ్ళు కూడా మాకొద్దు మేడం. మా అన్న ఏమీ తినడు, తాగడు. అన్నా, ఇంట్లో గాలి కూడా పీల్చొద్దన్నా, చెప్పాను కదా. ఇల్లంతా విషం నిండిపోయింది. ఏంట్రా బాగుతున్నావు? మా ఇంట్లో విషయం సార్ ఉందా? సార్ ఒక్క నిమిషం ఆగండి ఆగండి. నేను మాట్లాడుతున్నాను కదా సైదులు, నువ్వెందుకు తొందరపడతా ఉండవు? ఓ, నువ్వే దెబ్బలు తింటావా అన్నా? సరే కాని కాని. నేను చెప్పే విషయం వింటే మీరు షాక్ అవుతారు, షేక్ అవుతారు. మీ కాళ్ళ కింద భూమి బద్దలవుతుంది. ఎంత ఏసీలో కూడా మీ ఒళ్ళంతా చెమట పడుతుంది సార్. ప్రతిసారి ఇలాగే మొదలు పెడతావన్నా, కానీ అసలు విషయం వచ్చేసరికి నీకు నోరుండదు. మొదటి నుంచి చెప్పాలి కదరా. చెప్పాల్సిందేదో సూటిగా చెప్పాలి కదన్నా. అలా చెప్తే కిక్ ఉండదురా, మజా ఉండదు. చెప్పాల్సిన విషయం చెప్పకుండా నువ్వు ల్యాగ్ చేస్తే నీకు మాట ఉండదన్నా. ముందు అసలు విషయం చెప్పన్నా. ఏంట్రా అసలు విషయం? ఏం డ్రామాలాడుతున్నారు మీరు? చెప్పండి. అదేంటంటే సార్, ఇప్పుడు మీ అబ్బాయి గౌతమ్ ఉన్నాడు కదా, అలాగే మీ కోడలు అహల్య ఉంది కదా. మీ అబ్బాయి గౌతమ్ మీ అబ్బాయే, కానీ మీ కోడలు అహల్య ఉంది చూశారు, తను మీ కోడలు కాదు. ఏం వాగుతున్నావురా? మా కోడలు కాకపోవడమేంటి? అంతేకాదు మేడం, మీ కోడలు కానట్టే మీ మనవడు కూడా మీ మనవడు కాదు. నా ముని మనవడు కాదా? ఏం వాగుతున్నావురా వెధవా? అన్నా, ఈ డొంక తిరుగుడంతా ఎందుకన్నా? అసలు విషయం చెప్పేసే అన్నా. చెప్తున్నా అక్కడికే వస్తుండా. అసలు విషయం ఏంటంటే అహల్య. ఓ అమ్మో, మర్యాదగా అహల్య ఎక్కడుందో చెప్పు. ఎక్కడుందో చెప్పరా, చెప్పు. ఏంటి సార్ నన్ను కొడుతున్నారు? ఎందుకు సార్ కొడుతున్నారు? ఎక్కడుందో చెప్పు. 2 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపేస్తా. నేనేం చెప్పాలని వచ్చాను? ఇక్కడ ఏం జరుగుతోంది? అహల్య ఇంటి నుంచి పారిపోవడం ఏంది? అసలు ఇదెప్పుడు జరిగింది? మర్యాదగా చెప్పరా. రే గౌతమ్, ఆగరా, వదిలే, ఆగు. చచ్చిపోతాడు వాడు. అహల్య ఎక్కడికి వెళ్ళిందో వాడికి మాత్రం ఏం తెలుస్తుంది? వాడిని వదిలే. లేదు నాన్న, వీడు 2 సార్లు అహల్యని కిడ్నాప్ చేయాలని చూశాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన అహల్యని వీడే ఏదో చేసుంటాడు. లేకపోతే నేను ఎంత కష్టపడి వెతికినా కూడా అహల్య నాకు దొరకపోవడం ఏంటి? వీడిని చంపేస్తాను. గౌతమ్, గౌతమ్, వాడిని వదిలే. లేదు నాన్న, లేకపోతే మా అబ్బాయి నిన్ను చంపేస్తాను. ఎక్కడుందో చెప్పరా. తొందరగా వదిలే గౌతమ్, వాడిని వదిలే. రే గౌతమ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్. ఎవరిని పడితే వాళ్ళని అనుమానించి కొట్టేస్తావా ఏంటి? అహల్య లేదని నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు. ముందు పైకెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు. ఇంకా నయం, అహల్యని మనం మాయం చేశామని గౌతమ్ అనుమానించలేదు. లేకపోతే మనల్ని పిచ్చకొట్టుడు కొట్టేవాడు. మనం మాయం చేయలేదు, ఈ ముసల్దే ఏదో చేసింది. నిజం తెలిసిన రోజు గౌతమ్ గారు దీనికి బృందం పెట్టడం ఖాయం.
అమ్మా జాగ్రత్త అన్నా. అబ్బా జాగ్రత్త అబ్బా అన్నా. అబ్బో జాగ్రత్త అన్నా. జాగ్రత్త కూర్చో. జాగ్రత్త. అన్నా ఎక్కడే కూర్చో అన్నా, నేను వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను. అన్నా ఇదిగో అన్నా, వాటర్ తాగు. ఏంద్ర సేదులో రాక రాక శానా రోజుల తర్వాత మాట వస్తే ఇలా జరిగిందేంట్రా? కొత్తగా ఏం జరిగిందన్నా? ప్రతిసారి నువ్వు నిజం చెప్పాలనుకోవడం, చెప్పే లోపలే వాళ్ళ చేతిలో దెబ్బలు తినడం, ప్రతిసారి కామన్గా ఇదే కదా జరిగేది. అవునరా, ఆ గౌతమ్ గాడేంట్రా గ్యాప్ లేకుండా అలా కొట్టాడు? వాడు డాక్టరా లేక తబలా వాయించేవాడా? వదిలే అన్నా, వాడేదో ప్రెస్టేషన్లో కొట్టాడు, అందుకే వెనక ముందు చూసుకోకుండా నిన్ను వాయించేసాడు. ప్రెస్టేషన్ అవ్వాల్సింది నేను కదరా. నా బంగారం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానరా, ఇప్పటికే అది నాకు దొరకనే లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే నిజం చెప్పేసి ఉండాల్సిందన్నా, చెప్పకుండా నాంచావు, అందుకే దెబ్బలు తిన్నావు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, స్ట్రైట్గా పాయింట్కి రా అన్నా అని. కిక్కు కావాలి, మజా కావాలి అన్నావు. ఇప్పుడు వచ్చిందా కిక్కు మజా? రేయ్, సారీ అన్నా. అహల్య ఇంట్లో ఉన్నప్పుడే నిజం చెప్తే మనకు వర్కౌట్ అవుతుందిరా. అహల్యని ఇంట్లో నుంచి గెంటేస్తారు, అది లేనప్పుడు చెప్తే ఏంద్ర ఉపయోగమో? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట కదా. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? లేకపోతే ఏంటన్నా, పిచ్చా వెర్రా? నిజం చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు అహల్యని బయటికి గెంటేస్తే ఆ అహల్యని నువ్వు తీసుకొని వచ్చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా అహల్యనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందని వాళ్ళే చెప్తున్నారు కదా. కరెక్టేరా, అయినా అది ఎందుకు వెళ్ళిపోయిందంటావు? నాకేం తెలుసన్నా, ఆ గౌతమ్ గాడంటే విరక్తి పుట్టి వెళ్ళిపోయిందేమో. అట్లా జరిగే ఛాన్సే లేదురా. అహల్యకి వాడంటే చాలా ఇష్టం, పైగా ఈ ఇల్లు తనకి సేఫ్ కదా. అటు గౌతమ్ని ఇటు ఈ ఇంటిని వదిలేసి ఎక్కడున్నట్టు? అవన్నీ మనకెందుకన్నా, నీ రొట్టె విరిగి నేతిలో పడింది. అహల్యని వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేయకుండా తానే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అహల్య ఎక్కడుందో వెతికి పట్టుకోవడం. కరెక్టేరా, అది ఎక్కడున్నా ఎతికి వెనక ముందు ఆలోచించకుండా దాని మెల్లో తాళి కట్టేస్తాను. పదన్న, ముందు ఆ పని చేద్దాం. అహల్య ఎక్కడుందో పట్టుకుందాం. జాగ్రత్త. జాగ్రత్త, పట్టుకో పట్టుకో.